మాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందండి. బ్రెయిన్ స్ట్రోక్ లో పక్షవాతం వచ్చింది, క్యాన్సర్ ఉంది, క్యాన్సర్ కూడా ఉందా, హార్ట్ ప్రాబ్లం ఉంది. హార్ట్ ప్రాబ్లం మూడు దీర్ఘకాల వ్యాధులు 3 ఉన్నాయా? నమస్తే అండి, కూర్చోండి. నాకు ఫోన్ చేసింది మీరేనా? మీరేనా? మరి బ్రహ్మ మీకు ఏమవుతాడు? మా ఫ్రెండ్ తమ్ముడు అండి అబ్బాయి. బ్రహ్మమా? అయితే ఆ స్కూల్ టీచరా లెక్చరా ఆయన? స్కూల్ టీచరు. మేము నగరకల్లో ఉన్నాం, నగరకల్లో చిన్నప్పుడే కలిసి ఉన్నాం. అప్పుడు అబ్బాయి పిల్లగాడు వాళ్ళ అన్న ద్వారా వాళ్ళ అన్న బాగా పరిచయం మాకు. అవునండి, వాళ్ళ అన్న చనిపోయాడు ముందు మధ్య. ఇప్పుడు ఈ అబ్బాయి పరిచయం మనకి వాళ్ళ అన్న ద్వారా. చెప్పాడండి బ్రహ్మ చెప్పాడు. ఇప్పుడు మీరిద్దరే ఉంటారు ఇంట్లో? మా అమ్మాయి చిన్న అమ్మాయి. ఎవరున్నారు ఇంకా? మా ఇట్లా ఇప్పుడు ఎంతమంది కూతుర్లు ఇక్కడికి? ఇక్కడికి ముగ్గురు ఉన్నారా? మరి ముగ్గురు పిల్లవండి అయితే పెద్ద అక్కడ నిలబడండి. నమస్తే, నిలబడండి, నిలబడమ్మా. ఎవరిద్దరికి ఏం పిల్ల? ఇంకొక అమ్మాయి వెళ్ళిపోయిందా? ముగ్గురు కూతురు. వీళ్ళు పెద్ద అమ్మాయి ఎవరు? ఏ అమ్మాయి పెద్ద అమ్మాయి? రెండో అమ్మాయి ఏమా? రెండో అమ్మాయి? మూడో అమ్మాయి ఇందాక వచ్చి వెళ్ళిపోయింది. ఇప్పుడు వెళ్ళిపోయిన అమ్మాయి మూడో అమ్మాయి. ముగ్గురు కూతురు ఇక్కడే ఉంటారా? పెరంగపురం తినాలి ఇక్కడే ఉంటుంది. ముగ్గురు అల్లుళ్ళు ఏం చేస్తుంటారు? ఒక అల్లుడు అబ్బాయి హౌస్ పెయింటింగ్ వర్క్, అమ్మ ఎలక్ట్రికల్ రెండు పనులు చేస్తాడు. పెద్ద అల్లుడేమో పోస్ట్ మ్యాన్. మరి మీకు మీ అల్లుళ్ళు ఏం పట్టించుకోరా? మీకు పట్టించుకుంటారా? అంటే వాళ్ళకి వచ్చే ఆదాయం అంత మాత్రం మనం అడగటం బాగోదు వాళ్ళని. అందుకని చెప్పాను నేను పెద్దగా అడగం వాళ్ళని. వాళ్ళ పిల్లలు వాళ్ళ సంతాలు సరిపోతాయి వాళ్ళకి. మనం ఆశించడం వాళ్ళు ఏమి ఎంప్లాయీస్ అయితే ఏమైనా ఆశించడం సరిపోయేది. వాళ్ళు కూలి బతికేవాళ్ళు, వాళ్ళు మనం ఆశించలేము. వాళ్ళ స్కూల్ పిల్లలని ఫీజులని అవి ఇవి సరిపోతాయి వాళ్ళకి. అదే సరిపోయిందండి, వాళ్ళు సరిపోయింది అన్నట్టుగా దాంట్లో ఉన్న దాంట్లో మీరు చూస్తున్నట్టుగా ఇంకా అంతే మీరు చెప్పేది. కానీ మీరు చూడకుండా నిర్లక్ష్యం ఏం చేయరు. అల్లుళ్ళు కూతుర్లు ఉన్న దాంట్లో చూస్తారు. కానీ వాళ్ళు చూసినా అంటే మీరు నెల మొత్తం అదే జీవితం మొత్తం గడప వాళ్ళకు కష్టమే కదా. మీరేం చేశారు? పిల్లల్ని ఇచ్చారు, వదిలిపెట్టేశారు, అంతవరకే. మీ పిల్లల్ని ఇచ్చి మళ్ళీ మీ పిల్లల్ని చూసుకుంటా మిమ్మల్ని చూసుకోవాలని ఎవరైనా అడుగుతారు కదా. ఓకేలండి, ఇబ్బంది లేదు, దాని గురించి సమస్య కాదు. ఇప్పుడు ఇల్లు సొంత ఇల్లా? సొంత ఇల్లేనా? అద్దె ఇల్లా? ఎంత అద్దె? 1500. ఇప్పుడు ఇంతకుముందు మీరు ఏం చేసేవాళ్ళు? బార్లో పనిచేసామండి. ఒంగోలు పనిచేసాను. ఒంగోలు 2 సంవత్సరాలు పనిచేసాను. ఒంగోలు ఉన్నాను నేను. ఒంగోలు బైపాస్లో గోకుల్ బార్లో పనిచేశాను. చిన్న కృష్ణ పనిచేశాను. అది మా మౌర్యలో పనిచేసాను. అక్కడ చేసి వచ్చారా? వచ్చాను. మేము మా మేనమామ ఒంగోలు మాటిపాలెంలో మా మేనమామ. ఇక్కడికి వచ్చిన సంవత్సరాలు మీరు? ఇక్కడికి వచ్చి 10 సంవత్సరాలు దాటింది. గప్పుడు ఇంకా ఇక్కడే ఉంటారా? అదే పని. అక్కడ వదిలిపెట్టి వచ్చినాక ఇక్కడే ఉంటారు. ఫస్ట్ ట్యూషన్ చెప్పాను పిల్లలకి, 1 to 10 ట్యూషన్ చెప్పాను. ఆ తర్వాత ఫీల్డ్ మానేశాను. అమ్మ చెప్పిన తర్వాత ఆ ఫీల్డ్ వదిలేసి మళ్ళీ పెయింటింగ్ వరకు వెళ్ళా. ఈ లోపు జరిగింది ఇటు అట్లా. అంటే ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చాక పిల్లలు పెళ్లి చేశారంటారు అంతేనా? అక్కడ ఉన్నప్పుడు చేయలే. సరే, ఇప్పుడు మీకు ఇదే ప్రాబ్లం ఏంటి? మీకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందండి. బ్రెయిన్ స్ట్రోక్ లో పక్షవాతం వచ్చింది. ఈ ఎడమ వైపు పక్షవాతం వచ్చింది. ఈ కన్ను సరిగ్గా కనపడదు. ఈ కన్ను చెయ్యి ఏం పని చేయవు. మీకు పెన్షన్ వచ్చింది కదా? మీకు పెన్షన్ లేదు. మరి మీకు దివ్యాంగుల సర్టిఫికేట్ ఉందా? మీకు అంటే సదరన్ కార్డు ఇస్తారు. సదరన్ కార్డు ఉందా? అదే దివ్యాంగుల సర్టిఫికేట్ అండి, సదరన్ కార్డే. మరి సదరన్ కార్డు ఉంటే మీరు పెన్షన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. కొత్త అప్లికేషన్ చేశారా? అసలు కొత్త పెన్షన్ వదల వాడు ఉన్నాయా చేస్తున్నాడు, తీసుకొని వస్తున్నాడు. కొత్త పెన్షన్ ఇంకా వదల. నేను అన్ని క్యాస్ట్ ఇన్కమ్ సదరము అన్ని రెడీ పెట్టుకున్నా. వాళ్ళు ఎప్పుడు వదిలితే అప్పుడు పెట్టుకుందామని ఇంతకు వదల. నేను మందులు కావాలి,
ఆ మందులు అయిపోయిన వల్ల మా ఫ్రెండ్స్లో బంధువులను 300 వేయండి 200 అడిగితే వాళ్ళు పూర్తి చేస్తే అవి తెచ్చుకో మందులు తెచ్చుకుంటాను నేను. అవి కూడా శాంతం రావు. అవి శాంతం రావంటే నెలకు 600 అవుతాయి. వాళ్ళు 200 300 అవుతా. అవి వచ్చే సగం తెచ్చుకొని వాడుకుంటా ఉంటా. ఇంకో సగం ఇంకోటి అవుతా. అట్లాగా తప్ప నుంచి మీకు పాప దివ్యాంగులు పెన్షన్ వచ్చిన మీకు ఇబ్బంది ఉండదు కదా పాప. 6,000 కొంచెం వెసలుబాటుగా ఉండేది. ఇబ్బంది అంటే 6,000 ఈ రోజులైనా సరిపోతాయిలేండి. 6,000 10 రోజులు ఈ రోజులైనా సరిపోతాయి. భార్య భర్తలకి ఇల్లు ఉంచుకొని సరిపోలు. ఈ రోజు మెడిసిన్కి అయ్యో ఉంటాయి, మందులకి అవుతాయి కదా. దానికి అంతగా అంచనా వేయట్లేదు. కానీ ఇప్పుడు మీరేం పెట్టుకోవాలండి? షాప్ పెట్టుకోవాలనా? షాప్ పెట్టుకోవాలి. మరి షాప్ పెట్టుకుంటే జరిగిద్దా? తగ్గిద్దండి. మరి షాప్ పెట్టుకుంటే మీరే అందించగలరా మొత్తం? అది చిన్నగా ఓపిక చేసుకుని అందించగలరా? ఓకే. లేదంటే ఉంటుంది అలాగాలనుకున్నప్పుడు. మీకు సొంత బంకు లేదుగా? లేదండి. బంకు కావాలి ఒకటి. బంకు ఇప్పించి నేను చాలా పూర్ సార్. ఎటువంటి పూర్ అంటే అంత పూర్ అన్నమాట. మా చిన్న అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి 2 times ఓపెన్ సర్జరీ. ఆ అమ్మాయి ఇప్పుడు మమ్మల్ని బతికిస్తుంది. మమ్మల్ని పనికి వెళ్ళి ఆ పిల్ల జీతం ఇస్తే దీన్ని బతకాలి, ఇంటి దగ్గర కొట్టుకోవాలి. మా మందులకైనా ఇది మొత్తం ఆ పిల్లే. సరే, ఇప్పుడు మీ బంకు పెట్టించా అంటే మీకు బంకు అనుభవం కావాలి కదా. మీకు అనుభవం లేదుగా, ఎలా చూసుకుంటారు? ఎలా తెలిసిద్దే మీకు రేట్లు అది ఇది? ఇప్పుడు మీకు బంకు పెడితే బాగానే ఉంది, మీకు అనుభవం లేదు కదా, ఎలా చూసుకుంటారు? రేట్లు రాసి కాగితం పెట్టినారట. రేట్ మొత్తం రాసుకొని ఆ కాగితం అంటించుకుంటాను. రాసుకుని దాని ప్రకారం ఇచ్చుకుంటాను. దాని ప్రకారం ఇంకా చేసుకుంటా ఉంటే అంటే అవి పడిపోతే ఇంకా అనుభవం వచ్చింది. ఇప్పుడు కిలో 80 అనుకోండి, పాపు 20 అట్లా అర్థం చేసుకొని చేసుకుంటా అంటించుకొని. అది కొద్దిగా కొత్తగా ఉంటుంది. ఒక అనుభవం ఎక్స్పీరియన్స్ వచ్చిందాక. అంతకుముందు ఇండియా ప్లే అమ్మానండి. ఇండియా ప్లే ఆధారం పెట్టాయి. ఇప్పుడు చిన్నగా తెచ్చుకుంటా. చిన్న గట్ట మా ఫ్రెండ్స్ ఎవరినో అడిగి తిప్పలు పడి అవి కూడా తెచ్చి పెట్టుకుంటా. మరి ఇక్కడ పెడితే జరిగిద్దా మీకు? జరిగిద్దా? నమ్మకం ఉందా మీకు? ఉంది. ఇక్కడ ఇంకా బంకులు ఏమి లేవు? ఇటు పక్క ఇంకా పైన ఉన్నాయి 2. పైకి ఉందా? ఇటు పైన కింద రోడ్డు మీద అక్కడ ఉంది. రోడ్డు మీద అక్కడ ఉంది. ఇంకా తర్వాత మధ్యలోకి ఇదే వచ్చింది. ఇంకా జరిగితే ఇంతకు ఇది జరగాలి. నాకేం లక్ష మిగలాలి లేదండి. ఏ నా కుటుంబం కడితే చాలు. అదేలేండి. లక్ష మిగలాలి అది నాకు లేదు. లేదు నాకు ఉన్న దాంట్లో మీ ఇద్దరు తింటే చాలు. మా ఇద్దరు కడితే చాలు. అది అంటే మీకు ఎంత సుమారు ఎంతలో అవుతుంది మొత్తం? చెప్పలేము సార్. చెప్పలేము. చెప్పలే అంటే బంకు వచ్చేసి 12,000 అంత అవుతుంది. బంకు వచ్చేసి 12,000 అవుతుంది. ఇంకా సరుకులు వచ్చేసి 35,000 ఎంత పెట్టుకుంటే సరిపోతుంది. దాంట్లో అంటే బంకు మీద సిరిగెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు, షాంపూలు, పేస్ట్లు అటువంటివి అన్నీ పెట్టుకుంటే సరిపోతుంది. అంటే మొత్తం చిల్లర లెక్కసుకుంటే 50,000 అవుతుంది. అంతేనా? ఇప్పుడు మీకు ఏమేమి హెల్త్ ప్రాబ్లం ఉంది? మీకు ఓన్లీ పేరెంట్స్ ఒకటే అని చెప్పారే. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందండి. బ్రెయిన్ స్ట్రోక్ లో పక్షవాతం వచ్చింది. క్యాన్సర్ ఉంది. క్యాన్సర్ కూడా ఉందా? హార్ట్ ప్రాబ్లం ఉంది. హార్ట్ ప్రాబ్లం మూడు దీర్ఘకాల వ్యాధులు 3 ఉన్నాయా? షుగర్ రిపోర్ట్లు ఉంటాయా? ఉన్నాయి. ఏదే రిపోర్ట్ తీసుకురండి. షుగర్ ఉంది. నిజమా అని చెప్పేది? ఇంత ప్రాబ్లం ఉంది ఇంత హెల్త్కి, బాడీకి ఎలా తట్టుకుంటుంది నీ బాడీ? క్యాన్సర్. ఎప్పుడు 4 సంవత్సరాల క్రితం అప్పుడు ఇప్పుడు మెడిసిన్ వాడుతున్నారు. దీనికి మెడిసిన్ వాడలేదు. డబ్బులు అవుతుందండి. రేడియేషన్ చేసినట్టుగా ఉందిగా. రేడియేషన్ కొంచెమైనా నయ్యమైంది. ఇది హార్ట్ ప్రాబ్లం. ఎన్ఆర్ హాస్పిటల్ ఇది. బ్రెయిన్ స్ట్రోక్ గురించి ఇది. బ్రెయిన్ స్ట్రోక్ గురించి కదా. పోయిన సంవత్సరం సెప్టెంబర్ తీసింది. ఇది ఈ సంవత్సరంలో తీసింది. మేలో ఈ సంవత్సరంలో ట్రీట్మెంట్ తీసుకుంటాను. హార్ట్ సెంటర్, హార్ట్ ఇన్స్టిట్యూట్ ఇదే బ్రెయిన్ స్ట్రోక్ దా? ఇది బ్రెయిన్ స్ట్రోక్ దా? మొత్తం పక్షవాతానికి మొత్తం కలిపి వాళ్ళే. హార్ట్ ప్రాబ్లము, పక్షవాతం మొత్తం వాళ్ళే. మెడిసిన్
ఇది ఏమది నాది సార్. అప్పటి నుంచి మెడిసిన్ వచ్చాక వాడుతూనే ఉండాలి. అప్పటి నుంచి మెడిసిన్ ఇప్పుడు కూడా మెడిసిన్ వాడుతూనే ఉండాలి. ఓకే, మీ బాడీ ఎట్లా తట్టుకుందండి? ఓకేలండి, అవసరం లేదండి. మీ బాడీ ఎట్లా తట్టుకుందండి ప్రాబ్లమ్స్? టాబ్లెట్లే ప్రార్థన. వద్దు పెద్దవాళ్ళు చేయండి, నమస్కారం పెట్టుకోండి. పెద్దవాళ్ళు చేయండి, నమస్కారం పెట్టుకోండి. సరే, మీకు బంకు తెప్పించాను చెప్పాను కదా, బంకు తెప్పించి పెట్టాను బయట. ఓకేనా? బంకు తెప్పించి పెట్టాను. సరుకులకు డబ్బులు ఇస్తాను, అయినా అర్థమైందా? ఆ సరుకులు తీసుకొని పెట్టుకోండి. సరుకులు నేను మళ్ళీ ఒంగోలు రావంటే కుదరదో తెలియదు. నమస్తే, రండి బంకు దగ్గరికి రండి. కూర్చోండి. ఇదే బంకు తెప్పించిన బంకు. ఓకేనా కదా? ఇప్పుడు నేను మీకు డబ్బులు ఇస్తే ఆ డబ్బులతోటే దీనికి మీరు నిండుగా సరుకులు తీసుకొచ్చి పెట్టి నాకు చెప్పాలి. మళ్ళీ నేను ఒంగోలుకి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి రావాలంటే నాకు బాగాలేదు. జరిగిన పనులు బాగా తిరుగుతున్నాను, అందుకని నేను మళ్ళీ రాలేను. ఇప్పుడు మీకు డబ్బులు ఇస్తాను, మీరు రేపైనా సరుకులు తీసుకొచ్చి పెట్టేసి నాకు. మా ట్రస్ట్ పేరు ఏంటి? మా ట్రస్ట్ పేరు సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్. చారిటబుల్ ట్రస్ట్ సూర్యశ్రీ చారిటబుల్. ఈ పేరు మీద మీరు నాకు చేసి పెట్టాలి ఒకటేసారి. ఓకేనా? పేరు మీద సరుకులు తీసుకుంటున్నాక. నా పేరు ఎస్కే సర్దార్ భాష. దాత పేరు ఏమిటి? అనిల్ పోలవరపు గారు. ఆయన ఇచ్చారు మీకు డబ్బులు. ఎంత ఇచ్చారు? 50,000. ఆ 50,000లో బంకులు పోను, మిగతా డబ్బులు మీకు అందజేస్తాను. మీరు సరుకులు తీసుకొచ్చి పెట్టుకోవాలి. మైకేల్, డబ్బులు తీసుకురా. ఇవ్వండి 40,000. ఓకేనా? బంకుకి తెప్పించినందుకు బంకు 12 ఎవరి దగ్గర తీసుకున్నారు కదా, ఆ డబ్బులు కలిపి వాళ్ళకి ఇచ్చేయండి. ఆ బంకు అతనికి ఇచ్చేయండి. అప్పుడు మొత్తం మీకు 50,000 కరెక్ట్గా ఇచ్చేసా. ఓకేనా? మీరు దీంతో మీరు 2 ముద్దలైనా నోట్లో తినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అర్థమైందా? మీరు మీ ఆవిడ అంత ఒకటిసారి మీరు తిన్నారా, మీరు జీవించారా అంత మటుకే. అల్లుళ్ళు వాళ్ళు బాగా చూస్తున్నారు కాబట్టి మీరు అడగకపోతే వాళ్ళు జీవిస్తారు, వాళ్ళ జీవనం వాళ్ళు జీవిస్తారు. అందుకని వాళ్ళు కూడా మీ అల్లుళ్ళు కూడా ఇబ్బంది పెట్టకుండా ఉన్న ఊరుకు మీరు దాన్ని ఇట్రండి. ఉన్న ఊరుకు మీరు ఆయన కొంచెం హ్యాపీగా ఉండండి. సరేనా? ఓకేనా? మీరు అది తీసుకొచ్చేసి నాకు ఆ బిల్లు పెట్టండి మర్చిపోకుండా. ఓకేనా? సరేనా? సరే ఉంటాను అయితే. జాగ్రత్త అయితే. ఉంటామ్మా. ఓకే, జాగ్రత్త.
అందరికీ నమస్కారం అండి. సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో సర్దార్ బాషా గారు మాకు అందించిన ఉపకారాన్ని మర్చిపోలేము. 50,000 ఆర్థిక సహాయాన్ని మాకు ఇచ్చిన దాత అనిల్ పోలవరపు వారికి రుణపడి ఉంటాము. మాకు బడ్డీ కొట్టును ఏర్పాటు చేసి మాకు ఒక జీవనోపాధిని కల్పించిన సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ వారికి మరీ రుణపడి ఉంటాము. సర్దార్ బాషా గారు మమ్మల్ని ఆదుకొని మాకు ఎంతో సహాయం చేశారు. సూర్యశ్రీ ట్రస్ట్ వారి కుటుంబము, అనిల్ పోలవరపు వారి కుటుంబము, వారి కుటుంబాలు చల్లగా ఉండాలని మాకు చేసినట్టుగా అనేక కుటుంబాలకి ఇలాగే సాయం చేయాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను.